ఈ బలలో పాల్గొనేటప్పుడు వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. నువ్వు ఈరోజు బలలో పాల్గొనడానికి నువ్వు ఎలా వచ్చావు, ఎలా సిద్ధపడి వచ్చావు? సిద్ధపాటు ఏంటి? నీలో యోగ్యత ఉన్నదా, లేక అయోగ్యముగానే పాల్గొంటున్నావా? నీవు ప్రభు యొక్క రొట్టెను తిన్నప్పుడు, ఆ యొక్క పాత్రలో త్రాగునప్పుడు యోగ్యముగా పాల్గొనాలని వాక్యం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏంటి యోగ్యత? ఏంటి సిద్ధపాటు? కొంచెము కూడా మనము బాధ్యత లేకుండా భక్తి చేస్తున్నామా? భక్తి చేస్తున్నాం. మనకంటే ఎక్కువ వేరే వాళ్ళు భక్తి చేస్తారు. మన భక్తిలో ఒక క్రమం ఉంటుంది. క్రమం లేని భక్తి కాదు మంది. ఒక క్రమం ఉంటుంది. క్రమం లేకపోతే నువ్వు దెయ్యాలు ఎల్లగొట్టినా, రోగులను బాగు చేసినా, అద్భుతాలు చేసినా ప్రభు అంటున్నాడు నువ్వెవరివో నాకు తెలియదు అంటున్నాడు. నిన్ను ఎరగను అంటున్నాడు. ఒకరోజు దేవుడు ఆ మాట అంటే మన పరిస్థితి ఏంటి? ఇంత భక్తి చేసి ఇంత కాలం రక్షణ పొంది రక్షణలో కొనసాగుతూ ఒకవేళ దేవుడు ఆ దినమున ఆ మాట పలికితే మన పరిస్థితి ఏంటి? ఎంతవరకు మనము తల ఎత్తుకోగలము ఆయన ఎదుట? ప్రియులారా, నా పాటికి నేను చెప్పుకొని ఏదో ముగించుకొని వెళ్ళిపోవచ్చు. దేవుడు నన్ను కూడా లెక్క అడుగుతాడు. నువ్వు హెచ్చరించేవా లేదా? నువ్వు వాళ్ళకి చెప్పేవా లేదా? మెల్లగా చెప్పేవా, గట్టిగా చెప్పేవా, అది వేరే సంగతి. కానీ చెప్పేవా లేదా?